హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడే లేచాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదా. ఇక రేపైతే ఊరికి వెళ్ళిపోతాను. ఇంక ఈ రోజైతే ఒక వ్లాగ్ తీసాను. బయట వాతావరణం అయితే వర్షం వచ్చేలా ఉంది. ఫుల్గా మేఘం అయితే పట్టింది. మా అమ్మ వాళ్ళు అయితే ఈరోజు ప్రార్థన పెట్టించుకుంటున్నారు. మా చెల్లికి పాప పుట్టింది కదా. ఇక నేనైతే రేపు వెళ్ళిపోతాను కదా, అందుకని అయితే ఈరోజు భోజనాలు అయితే పెట్టుకుంటున్నాను. ఇంట్లో ఎవరు నిద్ర లేవలేదు. మా అమ్మ తల్లి మా చిన్న తల్లి ఇద్దరు అయితే గాఢంగా నిద్రపోతున్నారు. నేనేమో మా అమ్మకి, నాకు, మా నాన్నకి, మా ముగ్గురికి అయితే టీ పెట్టాను. అమ్మా ఇదిగో అమిచ్చుకో. మా అమ్మ అయితే పొద్దున్నే 3:30కి లెగిసిందంట. నాకైతే తెలీదు, చప్పుడు వినిపించి నేను లెగిసి వచ్చాను. నేను లెగిసి వచ్చేసరికేమో టైం 5:30 అయిపోయింది. పప్పు అయితే కడిగేసి ఉంచిందనమాట. ఇంక లెగిసిన వెంటనే పప్పు ముందు వేసేసాను బూరెలు కనేసి. ఇక ఇక్కడైతే ఇడ్లీలు వేసేసాను అనమాట. అవి హాట్ బాక్స్లోకి తీసేసి ఇంకొక ఆయ వేద్దామనేసి అయితే తీస్తున్నాను. పిల్లలు నిద్ర లేవకముందే టిఫిన్ అయిపోతే ఒక పని అయితే అయిపోద్ది కదా. మళ్ళీ వాళ్ళు లేచారంటే ఆకలి అంటారు. అందుకని అయితే ముందుగా టిఫిన్ వేసేసి చట్నీ అయితే చేసేసాను అనమాట. డాడీ అక్కడ మా నాన్నేమో మా అమ్మ బ్రష్ తెచ్చుకొని పళ్ళు తోముతా ఉన్నాడు. రెండు మారిపోయాయి అనమాట. అందుకనైతే మా అమ్మ నవ్వుతా ఉంది. ఇక బూరెలు పూర్ణం అయితే నైటే చేసి పెట్టుకున్నాము. ఇక మా అమ్మ అయితే వాటిని లడ్డూల్లా చుడతా ఉంది. ఈ టిఫిన్ బూరెలు పూర్ణము అంతా మా పిల్లలు లేవకముందే అయిపోయిందనమాట. పిల్లలు ఉంటే పని అనేది అవ్వనివ్వరు కదా, అందుకే వాళ్ళు నిద్ర లేవకముందే చేసేసుకున్నాము. ఇంక ఎండ వస్తుందా రాదా అని అనుకున్నాం, కానీ ఎండ అయితే వచ్చింది. ఇక్కడ పెద్ద స్టవ్ మీద అయితే చికెన్ కర్రీ కోసం ఉల్లిపాయలు అయితే వేస్తా ఉన్నాను. ఇంక మా అమ్మ ఏమో చిన్న స్టవ్ మీద బూరెల కోసమని నూనె అయితే పెట్టింది. ఇక నేనైతే కూరలో కారం ఇప్పుడే వేసాను. అదైతే ఫారం కోడి, అదేనండి నాటుకోడి అంటారు కదా, అదనమాట. 7 కేజీలు చికెన్ అయితే తీసుకొచ్చారు. దాన్ని అయితే ఎక్కువసేపే ఉడికించాలి కదా, అందుకనైతే ముందే కర్రీ వేసేసాము. బిర్యానీ తర్వాత చేద్దాంలే అని. కూర కలర్ ఎలా ఉందని అయితే మా చెల్లిని అడుగుతా ఉన్నాను. ఇక మా అమ్మేమో బూరెలు వేయడానికి పిండి అయితే కలుపుతా ఉందన్నమాట. కూరలో ఇంకా కారం పడుతుందని అయితే తీసాను. ఇంక మా అమ్మ ఏమో మసాలాలు అవి వేస్తాం కదమ్మా, ఇంక వద్దనేసి చెప్పింది. ఇంక అక్కడితోనే ఆగిపోయాను. బియ్యం కడుతానని ఇచ్చుకున్నాము, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. మరి ఏం చేయనమ్మా, అక్కడ తీసానా గుంట కట్టుతానా వెళ్ళిపోయి అది మరి సిమ్లో పెడతారు పొద్దమ్మా. నూనె పెట్టినవా వేసి ఈ జగ్గుతో ఇవ్వమా అని ఇచ్చాను. వంట పని మొత్తం నాదే, కానీ ఆ స్టవ్ ఆన్ చేయాలంటే నాకు భయము. మంట అయితే కొంచెం వెనక్కి వచ్చినట్టు అనిపించింది. అందుకనైతే మా అమ్మని ఆన్ చేసి ఇవ్వమని చెప్పాను. ముందైతే కర్రీ చేసినప్పుడు మా నాన్న ఆన్ చేశాడు. తర్వాత అయితే మంట సిమ్లో పెడుతుంటే ఆరిపోయిందనమాట. ఇంకా కూర తీసేసి చిన్న స్టవ్ మీద పెట్టేసి స్టవ్ మీద అయితే బిర్యానీ వేయడానికి సరుకులు అయితే వేయించాను. బిర్యానీ పొడి పొడిలాడుతూ రావాలంటే 4 గిన్నెల రైస్కి అయితే నేను 7 గిన్నెలు నీళ్లు మాత్రమే పోసాను. అలా అయితే రైస్ బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. మనం రైస్ కూడా ముందే కడిగి పెట్టుకుంటాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. టయానికి అవుతాయా లేదా చేసుకునేదేమో మా అమ్మ నేనే కదా, మా చెల్లెమో పని చేయకూడదు. అవుతాయా అవ్వవా అనుకున్నాం, కానీ అన్నీ కరెక్ట్గానే అయిపోయాయి. ఇక వంటలన్నీ బాగానే కుదిరాయి. టేస్ట్ అయితే బాగానే ఉంది. కర్రీయే లేట్ అయింది, కానీ బిర్యానీ అయితే తొందరగానే అయిపోయింది. చిన్న స్టవ్ మీద అయితే పెట్టేసాము. ముక్క కూడా కాస్త మెత్తబడుతుంది కదా అని మంట మొత్తం తగ్గించేసి కూరనైతే ఇక వాటర్ పోసిన తర్వాత అయితే అందులో మసాలాలు వేసేసి మూత పెట్టేశాను. ఇక నీళ్ళు మొత్తం కమ్మరిగిన తర్వాత అయితే ఇక రైస్ వేసేసాను. తొందరగానే బిర్యానీ అయిపోయింది. బిర్యానీ వచ్చేసి అయితే 10 కేజీలు చేసాము. ఇక చికెన్ కర్రీ వచ్చేసి అయితే 7 కేజీలు అనమాట. ఇక వాతావరణం చల్లగానే ఉంది కదా అని రైస్ అయితే ఏం పెట్టలేదు. ఇక బిర్యానీనే కాస్త ఎక్కువ వండేసాం కాబట్టి అదే 2-3 సార్లు వేసి పెట్టేశాము. బిర్యానీ, చికెన్ కర్రీ, పెరుగు చట్నీ, బూరెలు ఇంకా అవి మాత్రమే చేసాము.
బిర్యానీ అయితే అయిపోయింది కానీ కింద నుంచి పైకి తిప్పడానికే కాస్త ఇబ్బంది అయ్యింది. ముందే తిప్పకపోతే వేడిగా ఉన్నప్పుడు పొడి పొడిలాడుతూ రాదనమాట, మొత్తం అతుకుపోయి గడ్డలాగా అయితే వచ్చింది. ఇంకా అలా అయితే తినబుద్ధి కాదు కదా. వేడిగా ఉన్నప్పుడే కిందది మొత్తం పైకి తిరగవేసుకుంటే బిర్యానీ అనేది బాగుంటుంది. కరివేపాకు కొత్తిమీర అన్నీ అయితే నీళ్ళు మరుగుతున్నప్పుడే వేసేసాను. ఇంకా పైన అయితే ఏం వేయలేదు. నాకు ఇచ్చినవే 5 రోజులు సెలవులే కదా, నేను వెళ్ళిపోతే మా అమ్మ ఒకది చేయలేదు అనేసి ఇంక నేను ఉండగానే ఇలా వంట ప్రోగ్రామ్ అయితే పెట్టిందనమాట. మూత పెట్టే. మా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్ బాయ్.